వెరీ వెరీ సారీ గైస్. నేను మీ అందరినీ మిస్ అవుతున్నాను. నేను ఇది బయటికి చెప్పలేకపోతున్నాను. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు తేజస్విని. నీకు అమ్మాయి తెలిసాని అడిగితే నువ్వు తెలియదు అంటావు. సార్ నన్ను క్షమించండి సార్. ఇక మీదట ఏ తప్పు చేయనని మా అమ్మ మీద ఒట్టేస్తున్నాను. దయచేసి నన్ను వదిలిపెట్టండి సార్. నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష వేలని నా చేతులు ఊబిళ్ళు ఊడుతున్నాయి. అవును, 2014లో ఒక సేటు కూతుర్ని కిడ్నాప్ చేసావే, అదే నీ మొదటి కేసా? లేదు సార్, చిన్న పాపకి కేవలం చాక్లెట్ మాత్రమే తినిపించాను సార్. చాక్లెట్ మాత్రమే తినిపించావు. ఇది నిన్ను నమ్మాలి. ఏ జాతి కూడా తన సొంత జాతిని నాశనం చేసి బతకాలి అనుకోదు. కానీ ఈ మనిషి మాత్రమేరా తను నాశనం అయ్యి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నాశనం చేసి బతకాలి అనుకునేది. ఆయుధం లేకపోయినా తెలివితేటలను ఉపయోగించి చంపుతున్నాడు. అవును, నువ్వు కాకరోజు కలిసి ఒక అమ్మాయిని చంపి తీసుకెళ్లి బావిలో పడేశారే, ఆ అమ్మాయి పేరేంటి? స్పందన సార్. క్యూట్ నేమ్ కదూ. నీకు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైనా ఉన్నారా? అమ్మ, అన్నయ్య ఉన్నారు సార్. పెళ్ళైందా? అన్నయ్యకి ఓ చిన్న పాప ఉంది సార్. వయసు ఎంత? 11 సంవత్సరాలు సార్. నిన్నేమని పిలుస్తుంది? బాబాయ్ అని పిలుస్తుంది సార్. నీ క్లోజ్ ఫ్రెండ్ ఒకటికి మొబైల్ కొట్టుంది కదా, వాడి పేరేంటి? ప్రశాంత్ సార్. అక్కడికి కాక్రోచ్ వస్తూ ఉంటాడా? వస్తాడు సార్. అమ్మాయిల్ని మోసం చేసి ఎలా వీడియోలు తీస్తూ ఉంటారు? కాక్రోచ్కి ఒక రిసార్ట్ ఉంది సార్. ఆ రిసార్ట్ లో జరిగే ఫంక్షన్లన్నిటికీ చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. అక్కడికి వచ్చే అమ్మాయిలకి నీళ్లలో తడిసే కొత్త కొత్త గేముల్ని కనిపెట్టి వాళ్ళని తడిసేలా చేస్తుంటాం. ఆ తర్వాత వాళ్ళ బట్టలు మార్చుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండా వీడియో తీసి వాళ్ళ నెంబర్లకి కాల్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాం. హే మూర్తి సార్, మీకు పేపర్ తో బోట్ చేయడం వచ్చా? తెలీదు సార్. సార్ నాకు తెలుసు సార్. హే, అప్పుడే అయిపోయిందా? ఇలా చూడండి మూర్తి, అప్పుడే చేసేసాడు. అవును, స్పందనని ఎలా చంపారు? కాక్రోచ్ ఒక క్రికెట్ బాల్ తీసుకొచ్చాడు సార్. అందరం బాగా ఆడుకొని పడుకొని నిద్రపోయాం. తెల్లారి లేచి చూస్తే ఆ అమ్మాయి రక్తం మరకల్లో చనిపోయి పడిపోయింది.